హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో అయితే నెల్లూరు చేపల పులుసు అయితే చేద్దాము. 1 కేజీ చేపలకి 150 గ్రాముల చింతపండు పులుసు తీసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, టమాటో కూడా వేసుకుందాం. టూ టమాటోస్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు 2 వంకాయలు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఆ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుందాం. చింతపండు పులుసు ఉడికిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుందాం. చేప ముక్కలకైతే ఉప్పు, పసుపు, కారం రాసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే వేసుకుందాం. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత కాసేపు అయితే పులుసు అయితే ఉడికించుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాం. రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అయితే వేసుకుందాం. కాసేపు ఉడికించుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.